అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి విశ్వావసో నామ సంవత్సర దక్షిణాయన గ్రీష్మ ఋతో ఆషాఢ మాస కృష్ణపక్ష సప్తమి గురువారం రేవతి నక్షత్రం. ఈరోజు చాలా విశేషమైన రోజు. రేవతి నక్షత్రంలో దక్షిణాయనం మొదటి రోజు సూర్యోదయంగా ప్రారంభమైంది. చాలా విశేషం, చాలా విశేషం. ఇది సప్తమి రోజు గురువారం రావడం కూడా. అయితే ఎంతవరకు విశేషం, ఈ ఒక విశేషాన్ని మన జీవితంలో ఈ ఒక దక్షిణాయనము ప్రయాణంలో మనం ఎలా ఉపయోగం చేసుకోవచ్చు అనే అన్నిటిని కూడా తెలుసుకుందాం. ముందుగా ఈరోజు మంత్రబలంలో ఓం శ్రీ గురుదత్తాయ నమః అనే నామాన్ని జపించి ఆ గురువుల అనుగ్రహం పొందుతూ మన జీవితంలో గురునామస్మరణ వల్ల మనకి జ్ఞానం ప్రాప్తిస్తుంది. అంతేకాదు మనము ఎక్కడైతే ఏ ఒక విషయంలో అయితే మనం ఇరుక్కో ఉంటామో దాని నుంచి బయటికి తీసుకువచ్చి అంధకారంలో నుంచి దూరం చేసి సన్మార్గాన్ని చూపించేది గురు అనుగ్రహం. అంతేకాదు గురు అనుగ్రహం ఉంటే ప్రపంచంలో ఏదైనా పొందగలమంట. అటువంటి దివ్యమైన శక్తి గురువు నుంచినే ప్రాప్తించేది. అటువంటి దేవతా గురువైన త్రిమూర్తుల రూపమైన దత్తాత్రేయ స్వామి నామస్మరణ చేసి ఆ ఒక గురు అనుగ్రహం పొందుదాం. ఓం శ్రీ గురుదత్తాయ నమః. శ్రీ గురుదత్తాయ నమః చాలా విశేషమైన నామపదం. ఈ నామాన్ని ఈరోజు అందరూ జపించి ఆ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం పొందండి. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో చాలా వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. వైద్యులను చూస్తూ ఉంటాము, పోలీసు వాళ్ళని చూస్తూ ఉంటాము, ఇక అర్చకులను చూస్తూ ఉంటాము, ఋషులను చూస్తూ ఉంటాము, సన్యాసులను చూస్తూ ఉంటాము, అంతేకాకుండా గురువుల్ని చూస్తూ ఉంటాం. ఎన్నో రకాలైన ఎన్నో ఒక జీవిత విధానాన్ని ఎన్నుకున్న వారు ఎంతో మందిని చూస్తూ ఉంటాం. అయితే మనకి కుటుంబ సభ్యులు మనతో ఉన్నప్పుడు మనకి న్యాయం చేస్తారు అన్నప్పుడు మనకి ఎంత ధైర్యం ఉంటుందో, ఎవరు అనేది మనకి తెలియకుండానే వాళ్ళ పేరుతోనే మనం ఎంతో ధైర్యంగా ఉంటామంట. అదే విధానంగా దేవతలు రాక్షసులకి పనిష్మెంట్ ఇస్తారు అనే ఒక దృష్టితో దేవతలను చూస్తే రాక్షసులు భయపడుతూ ఉంటారంట. అదే విధానంగా రాక్షసులు లోకానికి చెడు చేయాలని ఎవరైనా మంచిది చేస్తూ ఉంటే ఆ రాక్షస గుణవంతులు రాక్షసులు అందులో పాలు పంచుకుంటూ ఉంటారు. దాన్ని చెడగొట్టడానికి ఏదో చేస్తూ ఉంటారు. అప్పుడు దేవతలు అడ్డొచ్చి వాళ్ళని శిక్షించి వెళ్ళగొడుతూ ఉంటారు. ఇది ప్రకృతిలో ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఎలా అంటే ఏదో మంచిదాని కోసం వర్షం పడుతుంది. ఆ వర్షం ఎక్కువయ్యి ఒక చోటు తడి ఉండిపోయింది. అక్కడ కొత్త జీవరాశులు సృష్టి అవుతాయి. ఏదో మనిషికి క్లైమేట్ ఇన్ఫెక్షన్ చేసే ఒక వైరస్ ఉత్పత్తి అవుతుంది. వెంటనే సూర్యుని కిరణాలు భూమికి తాకంగానే అవి చెడిపోతాయి. చూడండి ఎంత గొప్ప ప్రకృతిలో. అదే విధానంగా దేవతలు రాక్షసులు మనుషుల మధ్యలో ఈ ట్రయాంగల్ పొజిషన్ జరుగుతూ ఉంటుంది. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే మనం అందరూ కూడా పోలీస్ వారికి చాలా గౌరవించాలి. ఎందుకు అంటే మన ఇంట్లో ఏదైనా మనకి ఎవరో మోసం చేస్తారు, లేదో మనకి ఏదో అన్యాయం జరుగుతూ ఉంది, లేదో మన ఇంట్లో ఏదో దొంగతనం జరిగింది, లేదో మన ఇంట్లో ఎవరో మన గురించి ఏదో చెడు లేదో మనకు అన్యాయం అయింది అని జరగంగానే తెలుసుకోగానే ఫస్ట్ మీరు భగవంతుడా కాపాడు అంటాడు. రెండోది భగవంతుడా అనుకొని వెళ్ళేది స్టేషన్కి. గుర్తుపెట్టుకోండి. అంటే ఒక దేవాలయము దేవతామూర్తులు ఎలా మనము చూస్తామో ఒక
పోలీస్ స్టేషన్ కూడా మనం అలాగే చూస్తున్నాం ఈ కాలంలో. వేరే మందికి 100 అభిప్రాయాలు ఉండొచ్చు, న్యాయము అన్యాయము మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఇక్కడ అది కాదు ముఖ్యం. గుర్తుపెట్టుకోండి, మనకి న్యాయం దొరుకుతుంది అని ఒక స్త్రీ మా అమ్మ నాన్న నా జొత్తులో ఉంటే నాకు ధైర్యము, నన్ను కాపాడుకుంటారు అనే ఒక నమ్మకం ఎలాగో ఒక ధర్మాత్ముడికి ఏదైనా అన్యాయం జరుగుతూ ఉంటే నాకు పోలీస్ వాళ్ళు న్యాయం చేస్తారు అనే ఒక నమ్మకం ఉంటుంది వాళ్ళ పైన. నిజంగా వాళ్ళని ఏమనొచ్చు అంటే కంటికి కనబడే దేవుళ్ళు అంటే తప్పులేదు, ఎందుకంటే వాళ్ళది ఆ స్థానం, వాళ్ళది ఆ స్థానం. ఎవరైనా వెళ్ళి వాళ్ళకి మాకు ఇది అన్యాయం జరుగుతుంది అంటే వెంటనే యాక్షన్ తీసుకుంటారు. అదే నువ్వు దేవస్థానానికి వెళ్ళి 100 రూపాయలు దక్షిణ ఇచ్చే స్వామి అంటే నీకు మానసిక తృప్తి, కర్మని యాక్షన్ తీసుకుంటుంది అది. అదే విధానంగా ఒక పురోహితుడి దగ్గరికి వెళ్ళి స్వామి యజ్ఞం చేసేస్తాను, ఈ 1,00,000 రూపాయలు ఉంచండి, దీంట్లో పెద్ద హోమం చేసేయండి, నాకు అన్యాయం జరుగుతుంది, వాడు దాన్ని నిలిపివేయాలి అంటే ఈయన హోమం చేసినా కూడా అతను నిలపడు, ఎందుకంటే అతను కూడా ఒక పెద్ద యజ్ఞం చేసి ఆ అన్యాయాన్ని స్టార్ట్ చేసి ఉంటాడు. అర్థమైందా? ఇద్దరు చేసింది హోమమే, కానీ ప్రకృతిలో నిదానంగా అది ప్రతిఫలిస్తుంది. కానీ వెంటనే యాక్షన్ తీసుకునేది ఎవరు అంటే మనకి రక్షణా భటులు. చూడండి, పేరులోనే ఉంది, మన తల్లి తండ్రి బంధువులు మన కుటుంబ సభ్యులు నేచర్లో సూర్యుడు ఎలా మనకి రక్షిస్తూ ఉంటారో అలాగే పోలీస్ వాళ్ళు అన్ని విధాలుగా మనల్ని రక్షణగా ఉంటారు. మన ఇంట్లో ఏదో డబ్బులు ఏదో పెట్టేసి ఎక్కడో ఊరికి వెళ్తాం, అందులో ఎవరైనా వచ్చి దొంగతనం చేసుకుని వెళ్ళిపోతారు అనే భయం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, దొంగతనం చేసుకుని వెళ్ళిపోతారు అనే భయంతో లాక్లు వేస్తాం, కీలు వేస్తాం, ఇవన్నీ పెట్టుకుంటాం. అదే దగ్గరలో చుట్టుపక్కల పోలీసు వాళ్ళు ఉన్నారు అనుకోండి, కొంచెం ధైర్యం ఉంటుంది, ఓ మన వీధిలో దొంగతనాలు జరగవు, ఎందుకంటే ఇక్కడ పోలీసు వాళ్ళు తిరుగుతూ ఉంటారు, వాళ్ళ నైట్ బీట్ ఉంటుంది. ఇవన్నీ అంటే ఎన్ని విధాలుగా ధైర్యం పొందుతూ ఉన్నాం చూడండి. ఇళ్లే కాదు, మన సైనిక బట్టలు పూర్వంలో మన దేశానికి పక్క దేశానికి కాస్త వైరత్వం స్టార్ట్ అయ్యి యుద్ధము ప్రారంభమయ్యే సిచ్యువేషన్స్ వచ్చి భయోత్పాదకుల పైన యుద్ధం చేశారు మనోళ్ళు. మనకందరికీ తెలుసు, ఈ విషయాన్ని ఉగాది పర్వదినం కూడా మీకు తెలియచేశాను. అయితే ఈ ఒక విషయం స్టార్ట్ అయినప్పుడు ఎంతో మంది, ఎక్కడైనా యుద్ధాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కదా, వాళ్ళు ఎంత భయపడుతున్నారు. ప్రతి మనిషి కూడా ఇల్లులంతా వదిలేసి ఎక్కడెక్కడో వెళ్ళి బతుకుతూ ఉన్నారు. కానీ మన దేశ రక్షణా భటులు ఉండడం వలన ఈ సమయంలో, ఈ యుద్ధ ప్రసంగమైన యుద్ధ కాలంలో మనం ఎవరన్నా భయపడ్డామా? ఎంత ధైర్యంగా ఉన్నాం చూడండి. మన పనులు మనం చేసుకొని హ్యాపీగా మనంతకు మనం ఉన్నాం. ఇంత ధైర్యం ఎలా అంటే నిజంగా మనల్ని రక్షిస్తున్న దేశ భటులు, సైనికులు, వీళ్ళందరూ కూడా. అందుకే వాళ్ళు కంటికి కనబడే నడిచే దేవతలు అన్న తప్పులేదు. నా ప్రకారం వాళ్ళకి అదే గౌరవం, నేను అలాగే చూస్తా. ఇక మీ ఇష్టం, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా దేవతలపైనే నమ్మకం ఉండదు. దేవుళ్ళు పూజించి మాకు అన్యాయం చేశారు అంటారు. అలాగే వాళ్ళని కూడా అలా నిందించే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను లేదు అనలేదు, దేవతలు నిందించినప్పుడు మనుషులు నిందించుకున్నా ఉంటారా? నిందిస్తారు. కానీ మీ భావనలో మాత్రం ఏదో ఒక రోజు వాళ్ళు చూసి భయపడినా పడతారు, లేదో వాళ్ళు ఉన్నారు మా వెనుక, మాకు న్యాయం జరుగుతుంది ధైర్యం అన్నా వస్తుంది. ఈ రెండులో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఈ అనుభూతి వాళ్ళు అనుభవించింటారు. ఎందుకు ఈ విషయం తెలియచేస్తున్నాను అంటే, నేను ఒక పుస్తకంలో చదువుతూ ఉన్నప్పుడు అతను ఒక ఆర్టికల్ ఉంటుంది. ఇది అర్థం కావాలంటే ఈ కథను వినండి, చెప్తాను. ఒక ఊరు ఉంటుంది, గ్రామం. ఆ గ్రామం నుంచి దూరంగా స్కూలు. ఆ ఇంట్లో వయసు అయిపోయిన రుద్రాలు అంటే ఆ బాలుడికి అమ్మమ్మ అవుతుంది. ఆ ఇంట్లో ఏదో పూర్వంలో అనారోగ్యంతో ఇంట్లో ఉన్నారు, అందరూ చనిపోతారు అన్ఎక్స్పెక్టెడ్గా. కానీ ఆ ఒక రుద్రాలు మాత్రం మిగిలికుంటుంది. మనవడు ఉంటాడు. మనవడిని చదివించి మంచోడు బాగా అభివృద్ధి చేయాలని ఆమె కళ. 3 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళాలి, 3 కిలోమీటర్లు నడుచుకొని రావాలి. ఒకడే పాపం. పొద్దున్నే ఎవరైనా పనులకి వెళ్ళేటప్పుడు వాళ్ళ జొత్త నడుచుకొని వెళ్ళిపోయేవాడు, సాయంత్రం వచ్చేవాడు. అతను అలాగే చేస్తున్నాడు. ఒక 7th స్టాండర్డ్. సరే, కొంచెం ఆ పాతకాలం కదా, 7th స్టాండర్డ్ అంటే ఈ కాలంలో చాలా డెవలప్మెంటెడ్. కానీ పూర్వంలో 7th స్టాండర్డ్ అయినా పాపం వాళ్ళు చిన్నగానే, వాళ్ళు అంత లోకజ్ఞానం ఉండేది కాదు. అలా అబ్బాయి వెళ్ళాడు. సాయంత్రం అనుకోకుండా భీకరమైన వర్షం స్టార్ట్ అయింది. స్కూల్ నుంచి బయటకు వస్తానే ఎవరు లేరు జొత్ల వెళ్ళడానికి. చీకటిగా ఉంది. తర్వాత ఈ మెరుపులు అవి ఇవి పడుతూ ఉన్నాయి. అంటే ఆ వెలుగు, ఉరుములు, మెరుపులు, వర్షము
దాన్ని చూసి ఒక చెట్టు కింద నిలబడి ఆడే కూర్చున్నాడు. తడిచిపోయాడు, బుక్కులు తడిచిపోయాయి, వర్షం ఆగలేదు. రాత్రి 9 అయింది, 10 అయింది, 12 అయింది, భయం స్టార్ట్ అయింది. ఏడుస్తూ ఉంటే అదే సమయంలో ఆ దారిలో సైకిల్లో తక్కువని వర్షంలో వెళ్తూ ఉంటే ఒక పోలీస్ ఆయన ఇతను ఏడుపు నాదం అతనికి వినబడితే ఆ ఒక సైకిల్ ఆపేసి అతని దగ్గరికి వెళ్ళి, ఎవరప్ప నువ్వేంటి అంటే అన్ని తెలుసుకొని చేయి పట్టుకొని సైకిల్ పైన కూర్చోబెట్టుకొని వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్లి వదిలిపెట్టేసి వచ్చాడు. ఆ సమయంలో రాత్రంతా తడిచి అతనికి ఏమన్నా అక్కడ పాము ఇంకోటి ఏదైనా కుట్టి, లేదో అడవి ప్రాంతం కదా ఏదో హెచ్చు తక్కువ జరిగి, లేదో ఒక పిడిగే పడి అతను మరణించింటే ఎంత బాధ అనిపించేది తెలుసా జనాలకి. అదే అటువంటి సమయంలో అర్ధరాత్రి ఒక పోలీస్ ఆయన వచ్చి అతను తీసుకెళ్లి ఇంట్లో వదిలాడు అంటే అతని జీవితంలో అతను దేవుడి స్థానం నింపాడు. అది అలాంటివి ఎన్నో ఉంటాయి మన భారతదేశంలో, ఎన్నో స్టేషన్లో ఇలాంటివి రియాలిటీ స్టోరీస్ ఉంటాయి. కానీ మనం వాటిని గుర్తించము. ఎవరో నూట్లో ఒకరు ఎవరో ఏదో చేశారని అందరి దృష్టిలో చూస్తూ ఉంటారు ఈ కాలంలో. అది సమస్య. దాని నుంచి దయచేసి ఇటువంటి వృత్తి చేసే వాళ్ళకి మనం గౌరవించాలి. వాళ్ళ భార్య, పిల్లలు, కుటుంబాన్ని అని వదిలేసి మనమన్నా పండుగలు వ్రతాలు వస్తే ఇంట్లో కూర్చొని వ్రతాలు పండుగలు చేసుకుంటాం. వాళ్ళకి ఆ రోజే డ్యూటీస్ వేసింటారు. అన్ని విధాలుగా ఉంటాయి. వాళ్ళు ఏ పండుగలోనూ పరిపూర్ణంగా పాలు పంచుకోలేకపోతారు. వాటికి ఎంత పనున్నా వాళ్ళు డ్యూటీకి వెళ్ళాలి, మార్చింగ్ వెళ్ళాలి ఆన్ టైంకి. ఇవన్నీ చూసుకోవాలి. వాళ్ళు ఏదైనా వదలరు. మనం ఇండిపెండెన్స్ డే రోజు అందరూ హాలిడే తీసుకొని చక్కగా ఉంటాం. వాళ్ళు వెళ్ళి ఆ టైంలో మార్చింగ్ చేసి అక్కడ వచ్చే ఏదైనా ఫంక్షన్స్ ఉంటే వాళ్ళందరికీ కూడా, రాజకీయ వ్యక్తులకి, పెద్దవారికి, విఐపీస్ అందరికి సెక్యూరిటీగా ఉంటారు పాపము. చూడండి, ప్రతి ఒక్క పండుగ చేసుకుంటే, మనము ఒక జాతర చేసుకుంటూ ఉంటే మనం హ్యాపీగా జాతరలాగా మంచి బట్టలు వేసుకొని, వస్త్రాలు వేసుకొని చక్కగా లైఫ్ ని చక్కగా ఆ జాతరని అనుభూతి చెందుతూ ఉంటాం. కానీ పాపం పోలీసు వాళ్ళు మాత్రం వాళ్ళు వచ్చి యూనిఫామ్ వేసుకొని వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆలోచించండి, ఎంత గొప్ప హృదయమో వాళ్ళది. అందుకే వాళ్ళనందరినీ మనం గౌరవించాలి, వాళ్ళని మంచి దృష్టితో చూడాలి. ఎప్పుడు కూడా వాళ్ళని మనము చిన్న చూపుతో చూడకూడదు. అందుకే వాళ్ళు కంటికి కనబడే దేవతలు అని మనం పూర్వం నుంచి చెప్పుకొని వస్తూ ఉన్నాము. రేపు అత్యంత మహోత్తరమైన రోజు, దివ్యమైన రోజు. రేపు మనకందరికీ ఆషాఢ లక్ష్మి వ్రతాన్ని ఆచరించేవారు ధాన్య లక్ష్మి రూపంగా ఆచరించండి, పూజించండి. మళ్ళీ రేపు దగ్ధ యోగం కూడా ఉంది, దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. రేపు ఉదయాన్నే ఒక 3 పిడికిళ్ళంత బియ్యం పోసి దానిపై కుంభం పెట్టి పూజించి, అర్చించి, ఆరాధించి లక్ష్మీదేవి వ్రతాన్ని చక్కగా ఆచరించండి. అయితే అష్టమి రోజు శుక్రవారం కాబట్టి, దగ్ధ యోగం కాబట్టి రేపు ఉదయాన్నే స్త్రీలందరూ కూడా శరీరానికి పసుపు రాసుకొని స్నానం చేసి తదుపరి దేవుడి గదిలో దీపాలు వెలిగించడం అత్యంత విశేషం. మనపై ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా దహించబడుతుంది అని. తదుపరి మీకు అనుకూలమైతే రేపు దగ్గరలో ఏదైనా అమ్మవార్ల దేవాలయాలు, అది లక్ష్మి కావచ్చు, శక్తి కావచ్చు, ఏదైనా అమ్మవార్ల గుడి ఉంటే 2 నెయ్యి దీపాలు వెలిగించి రావడం మనందరికీ అదృష్టాన్ని అందిస్తుంది. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ఒక చిటికెడంతా తెల్ల ఆవాలు నీళ్లలోకి వేసి దాన్ని ఒక రాగి చెంబులో పెట్టి పుండరీకాక్షాయ నమః అని 3 సార్లు ప్రార్థించి అందులోకి పుష్పము వేసి కాస్త పసుపు కుంకుమ వేసి సమస్త జలదేవతలు అంటే భగీరథుడు మరియు గంగామాత వీళ్ళందరినీ నమస్కరించి ఆ నీళ్లని తీసుకొని మన ఇంట్లో ఏ దేవతామూర్తులు ఉంటాయో ఆ మూర్తులకి చేతిలో పట్టుకొని దక్షిణాయన పుణ్యకాలం సాయంకాల వేళలో మీకు అభిషేకం చేస్తున్నాము. ఈ దక్షిణాయన పుణ్యకాలం మాకు అదృష్టాన్ని ఇవ్వాలి, నేను ఈ దక్షిణాయనలో ఇటువంటి కార్యం అనుకుంటున్నాను, అది జరిగే తీరాలని చెప్పి చక్కగా మీ ఇష్ట దేవతకి అభిషేకం చేయండి. తదుపరి గంధం రాసి యథాశక్తి నైవేద్యం పెట్టి అర్చించండి. ఖచ్చితంగా ఈ రోజు మీరు కోరుకున్న సంకల్పం జరిగిపోతుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9.
ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.